రివ్యూ ఆఫ్ ద మూవీ దురంధర్ ది రివెంజ్, యాక్టెడ్ బై రణ్వీర్ సింగ్, డైరెక్టెడ్ బై ఆదిత్య ధర్. దురంధర్ మూవీకి ఇది సీక్వెల్, హిట్టా లేదా ఫట్టా అనేది ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ లో చెప్తాను. స్టోరీ లైన్ ఏంటంటే, రెహమాన్ డకైతో కథమయ్యాక ల్యారీలో సీన్ మొత్తం కూడా రివర్స్ అవుతుంది. హంజా అలీ, ఎస్పి చౌదరి అస్లాము మరియు అర్షద్ పప్పు కలిసి రెహమాన్ ను లేపేశారని ఉజైర్ బలోచ్ నమ్ముతాడు. ఈ మైండ్ గేమ్ వల్ల ఉజైర్ చేతుల్లో అర్షద్ పప్పు బలి అవుతాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, అనుకోకుండా హంజా ల్యారీని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. ఇంతకీ హంజా బ్యాక్ స్టోరీ ఏంటి, అతను ఆడుతున్న అసలు గేమ్ ఏంటి అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఫస్ట్ ప్లస్ పాయింట్స్, రణ్వీర్ సింగ్ వన్ మ్యాన్ షో. రణ్వీర్ సింగ్ లో ఒక బీస్ట్ ఉన్నాడు, అది ఈ సినిమాలో బయటకు వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తున్నంత చేపులు కూడా పూనకాలు అయితే వచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్ లో బాడీ లాంగ్వేజ్ నుంచి క్లైమాక్స్ లో ఎమోషన్స్ వరకు ఇది తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఖచ్చితంగా చెప్తాను. రణ్వీర్ గోట్ లెవెల్ యాక్టింగ్ అయితే చూపించాడు. నెక్స్ట్ ఆదిత్య ధర్ విజన్. 4 గంటల సినిమా అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. కానీ ఆదిత్య ధర్ తన మేకింగ్ తో థియేటర్ లో కూర్చున్న ప్రతి సెకండ్ కూడా మనల్ని కథలోకి ఇన్వాల్వ్ అయితే చేశాడు. ఎక్కడా కూడా ల్యాగ్ అనిపించకుండా స్పై థ్రిల్లర్ మూవీస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో చూపించి ఒక బెంగళూరు లెసన్ బుక్ లో అయితే మార్చేశాడు. నెక్స్ట్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. మనము ఒకటి ఎక్స్పెక్ట్ చేసే సినిమాలో ఇంకొకటి జరుగుతుంది. స్క్రిప్ట్ వరకు అంత షార్ప్ గా ఉంది. దేశభక్తిని కేవలం డైలాగులతో కాకుండా విజువల్స్ తో చాలా హార్ట్ టచింగ్ అయితే చూపించారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్లు లూజ్ అవ్వకుండా మనల్ని సీట్ ఎడ్జ్ లో అయితే కూర్చోబెడతాయి. నెక్స్ట్ స్టార్ స్టడెడ్ క్యాస్ట్. విలన్ గా అర్జున్ రాంపాల్ చాలా భయంకరంగా ఉన్నాడు. సంజయ్ దత్, ఆర్ మాధవన్ లాంటి లెజెండ్స్ కూడా వాళ్ళ యాక్టింగ్స్ తో సినిమా వెయిట్ ని అయితే పెంచేశారు. సారా అర్జున్, డానిష్ పాండవ్ తమ క్యారెక్టర్స్ కి అయితే ప్రాణం పోసేశారు. ఇప్పుడు మైనస్ పాయింట్స్. సినిమాలో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ డైరెక్ట్ గా ఉండడం వల్ల కొందరికి మింగుడు పడకపోవచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ గ్రీన్ లీఫ్ ఎపిసోడ్ అయితే ఉంటుంది. అది సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ కి దారి తీసేలా కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్ దద్దరిల్లింది. కానీ సాంగ్స్ విషయంలో మాత్రం పార్ట్ 1 ఉన్నంత ఈ మ్యూజిక్ అయితే లేదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక 15 మినిట్స్ సినిమా కొంచెం స్లో అయినట్లు అనిపించింది. కానీ వెంటనే మళ్ళీ ట్రాక్ లెగ్ అయితే వచ్చేసింది. అండ్ టెక్నికల్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అయితే మామూలుగా లేదు. ప్రతి ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ లా ఉంది. ఎడిటింగ్ వరల్డ్ క్లాస్ లెవెల్లో. టెక్నికల్ గా ఈ సినిమా అయితే ఒక విజువల్ ఫీస్ట్ లానే ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే దురంధర్ ది రివెంజ్ కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ రైడ్. రణ్వీర్ సింగ్ ఓవర్ మాస్ విశ్వరూపం కోసం, ఆదిత్య ధర్ బ్రిలియంట్ మేకింగ్ కోసం ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. కొన్ని చిన్న మైనస్లు పక్కన పెడితే ఇది బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం పక్కా. మరి దురంధర్ అంత రేంజ్ లో అయితే కాదు, కానీ బాక్సాఫీస్ దగ్గర అయితే మాత్రము ఒక రేంజ్ లో సునామీ సృష్టిస్తుందనే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది, మీ రివ్యూను కూడా కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.